SSMB29 ఈస్ కాల్డ్ గ్లోబ్ ట్రాటర్. సో వచ్చేసింది, అప్డేట్ వచ్చేసింది ఇన్ని రోజుల తర్వాత. గ్లోబ్ ట్రాటర్ ఇప్పటి నుంచి మన SSMB 29 వద్దు, ఇంకా వీల్ కాల్ ఇట్ గ్లోబ్ ట్రాటర్. రాజమౌళి గారు ఏది చెప్తే అది వేదవాక్కు నాకైతే, అంతే, ఇంకేమొద్దు. #గ్లోబ్ ట్రాటర్ అది అంతే. అట్లా అనుకునే కానీ నవంబర్లో అప్డేట్ టీజర్ వస్తుందట బావా, ఇంకేమొద్దు. ఆయన అన్నది కూడా మస్తు అన్నది, నాకు ఈ సినిమాకి పోస్టర్లు, ప్రెస్ మీట్లు ఎలాంటి న్యాయాలు చేయవు, నేను నవంబర్లో దించుతున్నా, చెప్తున్నా కదా, ప్రపంచం జాతిని మింగబోతున్నా అన్నట్టు మాట్లాడిన చూద్దా. అంతే, నాకు అంతే పడదు, నాకు ఒకటే చెప్తా. ఏదో సినిమాలో విలను గన్ను పట్టుకొని బ్రహ్మానందాన్ని కూర్చోబెట్టి రాపిస్తా ఉంటాడు ఏదో. నాకు ఇది లిటరల్లీ బాబు గన్ను పట్టుకొని, నువ్వు నా బర్త్డేకి నువ్వు అప్డేట్ ఇవ్వకపోయినా నువ్వు రాయి అంతే. లేదు దీంట్లో రాజమౌళి గారు తెలుస్తుంది నాకు. ఇట్లా మీరు ఏదో అనుకుంటున్నారో, ఈ సినిమాతో అందరినీ మింగబోతున్నాం మనం, ఇంకా ఆ రేంజ్ లో పెడతా కాబట్టి రాసిన టెక్స్ట్ అది ఏమనుకు. ఆ కన్నిట్లో కస్తుందని నేను అంటున్నా, ఆ కన్నిట్లో కస్తుందని నేను అంటున్నా. ఈ పుట్టినరోజుకి ఈ లిఖిత పూర్వక లేఖతో సరిపెట్టుకోండి, తర్వాత ఏదో ఒక ఫ్రేమ్ లో పట్టుకొచ్చిన ఫోటోని ఓవర్ షార్పెన్ చేసి విల్ గివ్ యూ దిస్ పోస్టర్ విత్ లాకెట్. ఆ లాకెట్ అదంతా కూడా లైక్ బ్రో, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు రామాయణ. ఇప్పుడు ఆ లాకెట్ ని కూడా డీకోడ్ చేసేంత బిల్డప్ మనకు వద్దులే, కానీ మన టీజర్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అందరూ అంటారు లైక్ హనుమాన్ కాదు బ్రో, శివుడు కదా అని అన్నారు. శివుడు కూడా హనుమని అంశే కదా, అది వేరే విషయం, అంత దూరం వద్దు మనకి. బట్ రామాయణం మీద లింక్ అయి ఉంటుంది, సంజీవది పర్వతం, హనుమంతుడు, చాలా జరుగుతుంది. అంటే లైక్ ఇప్పటివరకు మనం చూసిన BTS లో కొన్ని ఫోటోలు చూసినాం, కొన్ని వీడియోలు చూసినాం, అది వేరే జరుగుతుంది కానీ, బట్ దిస్ ఫెల్ట్ రియల్. అంటే లైక్ ఇది రాజమౌళి గారి సినిమా, కెమెరా అంతా తెలుస్తుంది. ఒక్కసారి ఎక్సైట్మెంట్ చెయ్యాలి వేసింది నాకు, దీనికోసం వెయిట్ చేస్తున్నాం. మనం ఏవి చూడలే, మనం అసలు ఏవి చూడలే. ఆ పోస్టర్ కూడా ఏం లేదు, జస్ట్ ఏదో క్లోజ్అప్ లో వేసారు సంథింగ్, రక్తం వస్తుంది, రక్తం మడుగులో ఉన్న హీరో ఇదొకటి, అండ్ టోటల్ మహేష్ బాబు చెస్ట్ ఇయర్, ఇప్పటివరకు చెస్ట్ ఇయర్ లో మహేష్ బాబు చూడలేదు కాబట్టి అవన్నీ. బట్ రాజమౌళి హీరోనే బ్రో, ఏదనుకున్నా కానీ అది ఉంటుంది. నేను ఒకటే చెప్తా, ఖచ్చితంగా ఇట్ విల్ బీ ఆన్ పార్ ఆర్ ఈవెన్ బెటర్ దాన్ రామరాజు ఫర్ భీమ్ ఫర్ రామరాజు, ఆ రేంజ్ లో ఉంటది. దాని అమ్మ మోడి దాటేది ఉంటుంది. బాస్మతి దాన్ని లేస్తుందా, ఫిక్స్ అయిపోండి. ఇట్లుంటదంటే నవంబర్లో జాతర రెడీ చేయాలి మనం. అది ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చేద్దామా అని ఉంటుంది. లైక్ నాకు ఎందుకు అనిపించింది అంటే, చాలా మంది ఒడిసి ట్విట్టర్లో అనేది ఏంటంటే, నవంబర్లో తాత వస్తాడే, అవతార్ 3 ప్రమోట్ చేస్తాడే మన జేమ్స్ కెమెరూన్ అన్నారు కదా, ఆయన చేత లాంచ్ చేయించవచ్చు వచ్చి, కాబట్టి దాని మీద మాట్లాడొచ్చేమో, ఆయన మాట్లాడతాడేమో, అది కొంచెం ఏమో అని అనుకునే ఒక ఇంటర్వ్యూ మరీ ఓరేసని. వై నాట్, నా క్వశ్చన్ ఇస్ వై నాట్. జేమ్స్ కెమెరూన్ ఓపెన్ లైక్ అనౌన్సింగ్, అది కాదు నా ప్రాబ్లం. హి విల్ టాక్ అబౌట్ ఇట్. తాత అవతార్ 3 కోసం ఇండియా ఎందుకు వస్తాడని, అది అక్కడే తేడా. లేదు వస్తాడు, ఐ థింక్ హీల్ కమ్ అనుకుంటాం కానీ, తక్కువగా వస్తుంది, వాటి క్వాలిటీ రెవెన్యూ అంత రావట్లేదు అనుకుంటాం కానీ, ఇండియా విల్ బీ ద నెక్స్ట్ సెకండ్ బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ హాలీవుడ్ నెక్స్ట్, ఇంకా ఫ్యూచర్లో. వీళ్ళు చేసే కథలు, అక్కడ బయట సినిమాలు తీసే కథలు చూస్తుంటే మన మీదనే బతకాలి ఇంకా వాళ్ళు ఒక సర్టన్ పాయింట్ తర్వాత. ఐఎమ్ టెల్లింగ్, ఎందుకంటే జేమ్స్ కెమెరూన్ ఈ సచ్ డైరెక్టర్, ఆయనకి తెలుస్తుంది ఫ్యూచర్ ఏంటి పరిస్థితి ఏంటని ఆలోచిస్తుంటా ఉంటాడు. అండ్ మనం ఏదో చిన్న చిల్లర అనుకుంటున్నాం కానీ, సిగ్నిఫికెంట్ అమౌంట్ మనలాంటి మార్కెట్లో 475 crores అట్లా ఆ రేంజ్ ఎంత కొట్టింది అది ఆ టైంలో, తెలియదు మనకు, ఎంత వచ్చిందో తెలియదు, గుర్తుండే నాకు. ఆ రేంజ్లో కొట్టిందంటే మన ఇండియన్ రెవెన్యూస్ అనేవి చాలా లిమిటెడ్ పర్సెంటేజ్. లైక్ వరల్డ్ వైడ్ ఇప్పుడు ఒక అవతార్ 2 ఉంది, అది 1 billion 2 billion కొట్టినప్పుడు దాంట్లో ఇండియా ఎంత కంట్రిబ్యూట్ చేసింది? 300 crores. 300 crores ఈస్ నథింగ్ బట్ 20 million. 20 million అన్నా, 10 million. 10 million అన్నా, ఐ డోంట్ నో, ఎంతో కొంతలే. సరే, సో అది స్టిల్ వాళ్ళు ట్యాప్ చేయగలిగితే, అరే క్రిస్టోఫర్ నోలన్ ఒక బోరింగ్ సినిమాని తీసుకొచ్చి హిట్ కొట్టాడు. సో మేబీ నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళు చూడని మార్కెట్ ఇండియాలో వాళ్ళకు ఉంది, దే కెన్ ట్యాప్ ఇట్ అవుట్. అండ్ మేబీ నువ్వు చెప్పినట్టు జేమ్స్ కెమెరూన్ కుడ్ కమ్, కానీ అది ఐ డోంట్ థింక్ సో. నువ్వు చెప్పినట్టు ఒక వీడియో బయటకి వచ్చావు రాజమౌళి గారి ప్రాజెక్ట్ ని లాంచ్ చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు ద హోల్ రీజన్ రాజమౌళి ఈస్ రిలీజింగ్ దిస్ పర్టికులర్ ప్రోమో జస్ట్ ఫర్ జేమ్స్ కెమెరూన్ వస్తున్నాడు కాబట్టి అట్లా కాదు, అట్లాంటి కథలు చేయరు. ఆయనకి హై నోస్ క్వాలిటీ రావాలి. అండ్ ఆల్సో ఈస్ డూయింగ్ 2 projects రైట్ నౌ. అంటే లైక్ మధ్యలో షెడ్యూల్ వచ్చింది, ఈస్ కంప్లీటింగ్ బాహుబలి ది ఎపిక్, అది అయిపోయిన తర్వాత వీల్ కమ్ టు దట్. బట్ ఎట్లుంటుందంటే, ఇట్స్ బీన్ సో లాంగ్. రాజమౌళి గారు అండ్ SSMB 29 స్టార్ట్ అయ్యేది చాలా రోజులు అయిపోయింది, గ్లోబ్ ట్రాటర్. సో దానికోసం యూ హ్యావ్ టు గివ్ సంథింగ్.
ట్రెడిషనల్ వేలో వెళ్ళట్లేదు రాజమౌళి. ఈజ్ నాట్ గివింగ్ ఎనీ పోస్టర్స్, ప్రోమోలు ఇవ్వట్లేదు, ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, సినిమా ఏంటో తెలియట్లేదు. అంటే లైక్ హీఈస్ డూయింగ్ సంథింగ్ రియలీ రియలీ బిగ్. అండ్ ఆల్సో దాన్ని అలానే చూద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ టార్గెట్ 25th March 2027 పక్క. బట్ అప్పటి వరకు నువ్వు మాట్లాడకుండా ఉండలేవు కదా, ఏదో ఒకటి చెప్పాలి. అండ్ ఇలాంటిది ఒక పెద్ద సినిమా వస్తుందని చెప్పేసి వరల్డ్ని ప్రిపేర్ చేయాలి. డిస్కసింగ్ ఫిల్మ్ వాడు వేసేసి ట్వీట్, ఆర్ఆర్ డైరెక్టర్ ఈస్ డూయింగ్ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్ విత్ మహేష్ బాబు. మహేష్ బాబు అని లేదు, ప్రియాంక చోప్రా అన్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు ఫస్ట్ అయితే ప్రియాంక చోప్రా వాళ్ళకి తెలిసిన వడిసే ఫేమస్ నేమ్ వాడతారు. మహేష్ బాబు వీళ్ళందరినీ మిగుతాం, నో డౌట్. గట్టి కొడతాం, మామూలు కొట్టాము, అది ఫిక్స్ అయిపో. ఇట్లా నాకు ప్రిపేర్ తెలిసి చేస్తున్నాం. వాళ్ళు అనుకున్న ప్రాసెస్ లో కూడా ఇప్పుడు లెట్స్ ఏ ఇండిపెండెన్స్ డే బ్యాక్ డ్రాప్, ఆర్ఆర్ఆర్, ఇటు రామరాజు అండ్ కొమరం భీమ్ కాన్సెప్ట్ ని మేము ఫిక్షనల్ గా తీసుకెళ్తున్నాం అంటే దట్స్ ఇంట్రెస్టింగ్ పాయింట్ టు డిస్కస్. లైక్ నువ్వు ప్రెస్ మీట్ పెట్టినా చిన్న ఏమన్నా వదిలినా కానీ. బట్ ఐ థింక్ ఇది వీళ్ళ లైనే ఎవరికి తెలియదు. అండ్ స్టిల్ వీళ్ళు నోటితో చెప్పినప్పుడు ఆ లైన్ ఐ డోంట్ థింక్ సో. అంటే వాళ్ళు అంటే ఆయన చెప్పింది అదే, మీకు నేను నోటితో చెప్తే మీకు అర్థం కాదురా ఇది, వీడియో అంటే కావాలి నీకు, అంటే నవంబర్ ఓ లో మాట వదులుతాను. చెప్తా, నా అప్పటి వరకు క్వశ్చన్ నాకేమనిపిస్తుంది, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లైన్ తీసుకున్నాను రిడిక్యులస్ అనిపిస్తుంది. రిడిక్యులస్ అనిపించింది. బట్ స్టిల్ హీస్ కమింగ్ ఆఫ్టర్ బాహుబలి, రైట్? యా సో ఎగ్జాక్ట్లీ. అట్లీస్ట్ అందుకే యూ హ్యావ్ ద ట్రస్ట్. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ చెప్పినావు అనుకో, సంథింగ్ ఖచ్చితంగా రిడిక్యులస్ అయినా ఉంటుంది నువ్వు చెప్తే అని అంటే చెప్తే. బట్ అది తీస్తే మాత్రం నేను ఇది ఇప్పుడు జరుగుతా అనిపిస్తుంది. ఆ, ఎవరైనా చూపించి అదే అనేది. అంటే చూపెట్టాలి మనం, డైరెక్ట్ చెప్పొద్దు. వాట్ ఐమ్ థింకింగ్ ఈజ్, ఇప్పుడు లెట్స్ ఒక సైంటిస్ట్ ఉంటాడు, అతనికి ఒక ఇల్నెస్ ఉంది. ఆ ఇల్నెస్ కి ఒక మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ తేవడానికి మహేష్ బాబు హీస్ ఆర్కియాలజిస్ట్, సమ్ ప్రొఫెషన్ ఉంటది. అండ్ దిస్ ఈస్ ద ఫిల్మ్ అని అంటే రాజమౌళి గారు ఊహించుకున్న విజువల్ స్టఫ్ ఏదైతే ఉందో అదొక ఒక నోట్తో చెప్పేది కాదేమో, అందుకనే ఆయన అనుకుంటున్నారు. అండ్ ఆ లోపు బాహుబలి ఎపిక్ ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాడు ఈయన. ఆ తర్వాత అవును అవును. పక్కా అది అంత డిలే ఎందుకంటే దానికే నవంబర్ ఆఫ్టర్ బాహుబలి ఎపిక్ తర్వాత ఈయన వదులుదాం అని చెప్పేసి. బట్ ఐఎమ్ స్టిల్ ఎక్సైటెడ్ మ్యాన్. కానీ నాకు ఎందుకు అరే అదే రా విజువల్లీ ఇంపార్టెంట్ రా, ఎందుకంటే ఆ పోస్టర్ ఒకటి పర్స్పెక్టివ్ మార్చేసింది. లాకెట్ అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో, ఐల్ బి వెరీ ఆనెస్ట్. చేస్తాను అనుకోలేను పోస్ట్. ఇది 2-3 సార్లు చెక్ చేశాను. ఇది ఫ్యాన్ పోస్టా, ఇది ఎక్కడిది, రాజమౌళి పోస్ట్ చేసింటా, ఎవరిల్లు, 2-3 సార్లు చెక్ చేసుకున్నా. అదే ఫస్ట్ నాకు ఆ టెక్స్ట్ వరకే కనపడింది. అదే ఆయన రాసిన కన్నీరుతో రాసిన లిఖిత పూర్వక లేఖ ఒకటి కనపడింది. అయితే నేను అది చదివాను. ఓకే ఫైన్, పోస్టర్ లేదు కదా, ఓకే. నాకు ఎప్పుడు అనుకుందే జరిగింది, కొత్తగా ఏం జరిగింది అని అనుకున్నాను. తర్వాత నీ అకౌంట్ నుంచి పోస్టర్ వచ్చింది. ఏంటి ఈడు ఫ్యాన్ పోస్టర్లు ఎందుకు పెడుతున్నాడు అనుకున్నాను. లిటరల్ నువ్వు ఎలా అనుకున్నా నేను అలా అనుకున్నా. తర్వాత టైంలకి వెళ్ళి చెక్ చేశాను. తర్వాత రాజమౌళి గారిని చెక్ చేస్తే ఆయన రెండు ఫోటోలు పెట్టారు. ఒకటి లెటర్, ఇంకోటి పోస్టర్. ఇట్స్ ఐకానిక్ మన. లైక్ ఇప్పుడు బాహుబలి శివుడు మెడలో శివలింగం కావచ్చు, ఆర్ఆర్ఆర్ లో లైక్ మెడలో ఏదో ఒక లాకెట్ ఉంటది. అండ్ అవన్నీ ఇప్పుడు ఎట్లుంటది అంటే ఈ డీ కోడ్లు ప్రతిదానికి ఈ చిన్న చిన్న విషయాలు చాలా. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు లెజెస్ మనం దీని పేరేంటి, ఫ్రమ్ స్క్రాచ్ అని స్టార్ట్ చేసి కల్కిలో వాళ్ళు టైర్ తయారవుతారు చూసిన ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేసి. ఇట్ వాస్, నేను చెప్పింది ఎగ్జాక్ట్లీ అదే. ఎట్లుంటది అంటే ఇట్ వాజ్ అ సెటైరికల్ వీడియో. దాన్ని చూసేసి మనోళ్ళు ఏవో ఆ టైర్ని ఇంత బిల్డప్ ఇచ్చిర్రా సినిమా. అసలు టైర్ గురించి ఏమనుందా, నేను చెప్పింది ఏముంటుందిరా, మనకి ఇంత చిన్నది ఎదుగుతాం, ఆ దాంట్లో ఇంత ఉంటుంది, దానికి ఇంత తీసుకేసరి అట్లా ఉంటది. అట్లా అయిపోయింది మార్కెటింగ్ స్టైల్ డిఫరెంట్. అది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ లాకెట్ గురించి మనం మాట్లాడుకుంటా దాన్ని ఎత్తుకుంటే చేస్తాం డెఫినెట్లీ. బట్ ఇప్పుడు మనం మాట్లాడుతాం కదా, దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తాం, సినిమా వస్తుంది, దానికి సిగ్నిఫికెన్స్ అవ్వడం చిన్న ఉంటుంది అట్లా. మేబీ అట్లా ఉంటుంది అని. కాబట్టి దానికి ఓకే పెద్ద రాబోతుంది, పెద్ద ఆటం ముంబై రాబోతుంది నవంబర్. అప్పుడు మాడదాం, లేపుదాం, మాల్ లేకపోతాం, అప్పుడు కుమ్మేద్దాం. ఆ ఫీలింగ్ అది. చూద్దాం అదే సిచ్యువేషన్. మీ థాట్స్ ఏంటి అసలు SSMA 29? సారీ, ఇట్స్ కాల్డ్ గ్లోబ్ ట్రాటర్ రైట్ నౌ. వెరీ వెరీ ఎక్సైటెడ్. మై మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ రైట్ నౌ. ఏ హాలీవుడ్ మూవీ దీని దాటదు నాకు, అసలు లేనే లేదు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కూడా కాదు ఇదే, ఎందుకంటే ఇది తొందర వస్తుంది వేరియేషన్. బట్ కుమ్మేస్తుంది 3,000 కోట్లు 4,000 కోట్లు దాని అమ్మ 1,000 కోట్లు ఎన్నైనా కానీ కొట్టేస్తాం, ఫిక్స్ అయిపోయింది. ఆ రేంజ్లో ఉంటుంది. 1 బిలియన్ కొడితే హ్యాపీ రా. ఒకటి $1 బిలియన్ ఒక ఇండియన్ సినిమా కొడితే. చైనీస్ వాళ్ళు కొట్టారు కదా అరే అదంతా పెద్ద, అది ఎందుకు కదా, అది వేరే పెద్ద కేస్ స్టడీ కానీ చైనా వాళ్ళు కొట్టింది. బట్ తెలియదు. బట్ ఐఎమ్ హోపింగ్ మ్యాన్. కట్టాలి మంచి కట్టాలి. మామూలు ఉండదు. ఎట్లుంటుంది అంటే అంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఐ థింక్ రాజమౌళి గారు వేసుకుని ఉంటారు. ఇది ఐ థింక్ 1,000 కోట్ల బడ్జెట్ ఎంతో వెళ్తున్నట్టుంది ఇది సింగిల్ ఫిల్మ్.
అవును. సో, అంత కాస్ట్ వెళ్ళినప్పుడు ఆయన ఆల్రెడీ ఒక 500 ఓటీటీ అయిపోయింది. ఐ హ్మ్. మీన్ 'పుష్ప 2' చేసిన 'పుష్ప 2' మేడ్ 1200 క్రోర్స్ మ్యాన్ లైక్ ఫుల్ బిజినెస్. సో, అవును. ఇది కూడా కొడతారు, కొడతారు. అయితది. తప్పేలేదు. ఎందుకు కాదు? కొడతారు. కదా! కొడతారు, కొడతారు. అది సిట్యుయేషను. అయితది. యాహ్! బట్ నాట్ ఎ రియల్లీ, రియల్లీ ప్రాబ్లమ్. ఎక్సైటెడ్. రియల్లీ, రియల్లీ ఎక్సైటెడ్. మీ థాట్స్ కింద కామెంట్స్‌లో చెప్పండి వచ్చిన పోస్టర్ మీద.